మాయ మనలో చాలామంది సిమ్లా వెళ్ళాలనుకుంటాం. ఒకవేళ వెళ్తే ఈ రూట్ ట్రై చేయండి. చాలా బాగుంది. న్యూఢిల్లీ నుంచి కల్కాకి నైట్ 8:30 ఏ టైంకి ట్రైన్ ఉంటది. అక్కడి నుంచి మార్నింగ్ అరౌండ్ మనకి 8:30 ఆ టైంకి ఇలా ఓ టాయ్ ట్రైన్ వస్తది మాయ. ఎక్స్‌పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మేమైతే దీనికే బుక్ చేసుకున్నాం. దీనికి టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దొరకవు. దీంట్లో లోపల కూర్చుంటే మాత్రం భలే అనిపించింది. ఇది సన్ రూఫ్ కార్ లాగా. అంతేకాకుండా ఈ స్టేషన్‌లు కూడా ఇక్కడ అన్ని వెరైటీగా ఉన్నాయి మాయ. ఫైనల్‌గా మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కే ట్రైన్ ఇది. మాకైతే లాస్ట్ బోగీలో వచ్చింది. దీంట్లో టాయిలెట్స్ కూడా భలే డిఫరెంట్‌గా ఉన్నాయి. నాకైతే 'మమ్మీ' సినిమా మీలో చాలామందికి తెలిసి ఉంటది. అందులో చూడండి ఓల్డ్ ట్రైన్స్ ఉంటాయి కదా! ఆ టైప్‌లో అనిపించింది నాకైతే. మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయింది. ఫోటోస్‌కి అలా తీసుకున్నాం. కానీ చెప్తే కాదు కానీ లొకేషన్స్ అన్నీ ట్రావెల్ చేస్తేనే తెలుస్తది. కంటితోనే కెమెరాతో తీసినంత గొప్పగా ఏముండవు. సో, నేను మా వైఫ్ కొన్ని పిక్స్, ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. ట్రైన్‌లో చెప్పాను కదా! చాలా డిఫరెంట్‌గా ఉందని. ఈ సైడ్‌కే లెఫ్ట్ సైడ్ టాయిలెట్ ఉంది. సీట్స్ కూడా చూసారు కదండీ! పైనంతా అలాగే విండోస్‌లో ఉన్నాయి. ఫ్యాన్లు కానీ ఏమి ఉండవు. సో, ఇక్కడ క్లైమేట్ ఎలాగో చల్లగా ఉంటది కాబట్టి, మీరైతే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రావెల్ చేసి చూడండి. ఆన్ రోడే కాకుండా చాలా మంచి యూనిక్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, అంతేకాకుండా మనకెళ్ళే దారి కూడా చాలా వెరైటీగా ఉంటది. హిల్ స్టేషన్స్ వల్ల అంతా కొండల పైన ఇల్లులు, లోయలు, కొండలు చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఖచ్చితంగా అయితే మీరు థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. అంతే కదా! మహేష్ సిమ్లాలో మేము తీసుకున్న రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ గొప్ప కామెడీ ఏంటంటే మనం ఆల్టో కార్‌ని ఎంత సేపుగా చూస్తున్నాం. ఇక్కడ సిమ్లా మొత్తం ఆల్టో కార్‌లే. అంతే కదా! మయ్య మీరు ఇలాంటి ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పక్కన కర్రలు పట్టుకొని గట్టా ఫోన్ల మీద చేతుల మీద కొట్టేసి ఫోన్లు దొబ్బేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి ట్రావెల్ ఒకసారి నా లైఫ్‌లో చేయాల్సిందే. అంత బా అనిపించింది. మేము వెళ్ళేదారిలో ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ దగ్గర ఆపాడు. అక్కడ చాలామంది ఏంటంటే వాటర్ సో, నేను ఏంటబ్బా వాటర్ అంతలా పట్టుకుంటున్నా డ్రైవర్‌లో ఆళ్ళు అనుకుంటే ఇంతకీ తెలిసింది ఏంటంటే అక్కడ కొండపై నుంచి వచ్చే వాటర్ అంట. వాటర్ టేస్ట్ అయితే చాలా స్వీట్‌గా ఉంది. నేచురల్ కూలింగ్‌తో పాటు ఆ కార్నర్‌లో టీసీ మొత్తం వీళ్ళందరూ తీసుకెళ్ళి వాటర్ పట్టుకుంటున్నారు. నేను తెచ్చుకున్నాను. నాకైతే భలే అనిపించింది. ఇక్కడైతే అంతేకాకుండా కుక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా ఏవో పెంచుకునే కుక్కలు ఉన్నాయేమో బ్రీడ్ కుక్కల్లాగా. మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను. వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. చూశారు కదా! స్టేషన్స్ నుంచి ఇక్కడి నుంచి రైల్‌లో చూస్తుంటే ఊరు కెమెరా వల్ల ఏం సరిగ్గా కనపచ్చదు మరి. అదే మీరు డైరెక్ట్‌గా చూస్తే ఇల్లులు కొండపైన ఇల్లు సినిమాలో చూసినట్టే ఉంది నాకైతే మాత్రం నిజంగా.